ఈ బాడీకి ఒక ఫామ్ ఉంది, దీనికి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక పేరు ఉంది. థింకింగ్ ప్రాసెస్ ఒకటి కొనసాగుతూ ఉంటుంది. ఆ థింకింగ్ ప్రాసెస్ కమాండ్ చేస్తూ, డిమాండ్ చేస్తూ ఈ శరీరాన్ని లేదా ఇన్స్ట్రుమెంట్ చేత అన్ని పనులు చేయించుకుంటుంది. దాన్ని బట్టి ఈ శరీరానికి ఒక ప్రవర్తన, ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఫీలింగ్, ఒక అన్ని రకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అన్నిటికీ మూలం థింకింగే. ఈ థింకింగ్ నుంచే ఈగో, ఇమోషన్స్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ ఈగో, ఇమోషన్స్, ఫీలింగ్స్, డిజైర్స్, హేట్రెడ్, లవ్, వీటి అన్నిటికీ మూల కారణం అంటే సోర్స్, బేసిక్ సోర్స్ థింకింగే. అయితే ఈ థింకింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ థింకింగ్ కాన్షియస్నెస్ నుంచే వచ్చింది. అంటే అంతటా ఉన్నది, ప్రతి చోట ఉన్నది, లోపల బయట ఉన్నది కాన్షియస్నెస్సే, ఇంకొకటి లేదు. కాబట్టి ఆ కాన్షియస్నెస్ నుంచే ద థింకింగ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్. అది లిమిట్ అయినప్పుడు ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్ నుంచి అది ఫైనిట్ అయినప్పుడు అలా థింకింగ్ ప్రాసెస్లోకి మోడిఫై అయిపోతుంది, అలా ట్రాన్స్ఫార్మ్ అయి మోడిఫై అయిపోతుంది. ఆ థింకింగే ఈ శరీరాన్ని ఇన్స్ట్రుమెంట్ చేత అన్ని పనులు చేయిస్తుంది. అన్ని అహంకారాలకి, అన్ని భావోద్వేగాలకు కారణము ఆ థింకింగే. ఈ మనిషి ఏమనుకుంటాడంటే ఈ రూపమే నిజమని, ఈ ఐడెంటిటీ, దీనికి ఉన్న పేరే వాస్తవమని, థింకింగ్ అనేది తనే చేస్తున్నాడని, తనే థింకర్ అని, తనే చేసుకుంటూ అన్ని పనులు తానే సాధిస్తున్నాడని అనుకుంటున్నాడు. ఇది 100% ఫాల్స్. దయచేసి నేను ఇది చాలా వీడియోస్లో ప్రతిసారి చెబుతూనే ఉన్నా, ఇది ఫాల్స్. మీరు ఈ థింకింగ్ వలన అనేక జబ్బులతోని, మనోరుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు.